ఉంటుందా, నీ ప్రత్యర్థి కాబట్టి చంద్రమోహన్ పేరు చెప్తున్నారని. ఆ రాజకీయ నాయకుడు ఎవరనేటువంటిది తెలుగుదేశం వాళ్ళని అడగండి. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఈ గంగాధర్ రెడ్డిని పెంచి పోషించేది ఎవరంటే మీరు ఎవరైనా చనువుగా ఉంటే ఎమ్మెల్యేలను అడగండి, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలను. అయ్యా ఈయనకు అండదండలు అందించేటువంటి నాయకుడు ఎవరు ఈ జిల్లాలో అంటే చంద్రమోహన్ రెడ్డి. చంద్రమోహన్ రెడ్డి నోటికి భయపడి ఇతను ఎన్ని గలీజు పనులు చేస్తున్నా మిగతా ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేయడానికి కూడా వెనకాడేటువంటి పరిస్థితి ఉంది. అయితే దీనిలో పరాకాష్ట ఏంటంటే దీంట్లో ఆ గంగాధర్ రెడ్డి మీద వచ్చినటువంటి ఎంక్వైరీలో ఫస్ట్ పేజ్ ఆ ఎంక్వైరీ చేశారు డైరెక్టర్ ఆఫ్ అకౌంట్స్ అండ్ వర్క్స్. దానికన్నా ముందు దీని మీద ఎంక్వైరీ జరపడమని ఫైనాన్స్ డిపార్ట్మెంట్, సాక్షాత్తు ఫైనాన్స్ డిపార్ట్మెంటే ఒక మెమో ఇష్యూ చేసింది. ఫైనాన్స్ డిపార్ట్మెంటు మెమో ఇష్యూ చేస్తే 4/12/2025, డైరెక్టర్ ఆఫ్ వర్క్స్ అండ్ అకౌంట్స్ 8/12/2025 మీరు రికార్డ్ చేయమంటే ఈ గంగాధర్ రెడ్డి ఆఫీసులో కూర్చొని జాయింట్ డైరెక్టర్ స్థాయి అధికారి లేడీ ఆఫీసరు, నేను మేనేజ్ చేసినా నన్ను ఎవ్వరు ఏమీ చెయ్యలేరు, నా మీద విచారణ వచ్చినా సరే ఆ విచారణ ఏదో ఒక విధంగా పక్కదారి పట్టిపోవాల్సిందే తప్ప విచారణలో రుజువులున్నా ఆధారాలున్నా సాక్ష్యాలున్నా సరే నన్ను ఏమీ చెయ్యలేరు అని చెప్పి ఈరోజు మాట్లాడేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి వీళ్ళందరినీ మేనేజ్ చేశాను, నాకు సోమిరెడ్డి సపోర్ట్ ఉంది, నాకు ఇంకొక ఆయన సపోర్ట్ ఉంది, ఇంకొక ఆయన సపోర్ట్ ఉందని బహిరంగంగా మాట్లాడుతున్నాడు అనంటే ఎంత విచ్చలవిడితనంగా ఉంది అని అంటే మీకు బహుశా కొన్ని మీడియాలో వచ్చింది, గమనించుంటారు. ఈ గనుడే చంద్రమోహన్ రెడ్డి విజిలెన్స్ విచారణ చేయకుండా ఉండాలి అంటే మీరు ₹1 కోటి డబ్బులు ఇవ్వాలా అని చెప్పి అడిగితే వాళ్ళు 50 లక్షల రూపాయలు డబ్బులు సమకూరిస్తే మరలా తీరా తీసుకెళ్ళి చంద్రమోహన్ రెడ్డికి ఇస్తే 50 లక్షలు చాలు ₹1 కోటి తెమ్మంటే ఆ ₹1 కోటి తేవాలంటే 50 లక్షలు వెనక్కి ఇస్తున్నాడనంటే ఇరిగేషన్ ఆఫీసులో కొట్లాట జరిగింది, గుర్తుందో లేదో మీకు. ఆ కొట్లాట జరిగిన దానికి కారణం ఆ రోజు విజిలెన్స్కి సంబంధించి కొన్ని మీడియాలో కూడా వచ్చింది. ఈ విధంగా ఒక రాజకీయ నాయకుడు ₹1 కోటి డిమాండ్ చేస్తే 50 లక్షలు తీసుకొని 50 లక్షలు చాలవన్నాడని చెప్పి గంగాధర్ రెడ్డి మీద దాడి చేశారు ఇతర అధికారులు అని చెప్పి. ఆ గంగాధర్ రెడ్డి ఇతనే, ఆ ₹1 కోటి అడిగినటువంటి వాడు సోమిరెడ్డి. మిమ్మల్ని ఎవరిని కూడా రిటైర్డ్ అయిపోతా ఉంటున్నారు. అతను చెప్తున్నాడు గంగాధర్ రెడ్డి, నాకెంత ఇంకొక 1 ఇయర్ నేను రిటైర్డ్ అయిపోతాను, తర్వాత నన్ను ఎవరు ఏం చేయగలరు అని చెప్పి. రిటైర్డ్ అయినా వదిలిపెట్టాం, ఎక్కడున్నా వదిలిపెట్టాం, నీ అవినీతి పాపాలు ఏదైతే ఉందో నిన్ను వెంటాడుతా అనేటువంటిది గుర్తుపెట్టుకో. కాబట్టి అన్ని రకాల సోమిరెడ్డికి సంబంధించినటువంటి వీళ్ళకి సంబంధించినటువంటి అవినీతి బహిర్గతం అవుతుంటే